అస్సలాముఅలైకుం గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మంచి కర్రీ చేస్తున్నాను. ఇది వచ్చేసి చామగడ్డ మటన్ కర్రీ. ఓకే, పులుసు. ఓకే, సో ముందుగా కుక్కర్లో చామగడ్డల్ని ఉడకనివ్వాలి. ఓకే, ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. బాగా ఏం లేదు, వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 7 విజిల్స్ అలా వచ్చేంత వరకు ఇలా ఉడకనిచ్చి, చూసారు కదా, ఇది ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా అలా అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చింతపండు కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలా పక్కన పెట్టుకోండి. ఓకే, మటన్ని మంచిగా క్లీన్గా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మటన్ వేసి ఈ కర్రీ చేస్తే అద్దిరిపోద్ది. నేను చెప్తున్నాను కదా, అద్దిరిపోద్ది. సో మటన్ కూడా క్లీన్గా చేసుకొని ఉప్పు, పసుపు, ఎర్రగడ్డ, కొంచెం నీళ్ళు అలా వేసి కుక్కర్లోనే పెట్టేయండి. ఓకే, కుక్కర్లో పెడితే కొంచెం బాగా కుక్ అవుతుంది. ఓకే, ఒక 7 విజిల్స్ అలా వచ్చేంత వరకు అలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి తీసుకోండి, కట్ చేసుకొని అందులోనే కొంచెం ఎర్రగడ్డ వేసి ఇలా పేస్ట్గా చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి టమోటాలు మీకు ఎంత సరిపోతాయో అంత తీసుకోండి. నేనైతే 7 టమోటాస్ తీసుకున్నాను, ఒక చిన్న సైజులో ఉంటాయి కదా అలాంటివి. కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఇది వచ్చేసి చామగడ్డలు, చూసారా, నేను తోలు మొత్తం తీసేసి ఇలా నీట్గా చేసి పెట్టుకున్న తర్వాత మొత్తం మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం ముందుగా. చూస్తున్నారు కదా, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎలా చెప్తే అలాగే చేయండి, ఇలా మెథడ్లోనే చేయండి. ఓకే, ఇది వచ్చేసి చింతపండు రసం, చూస్తున్నారు కదా, చింతపండు రసం. బాగా ముందుగా ఒక ఆయిల్ వేసుకొని, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ వేసుకొని అందులో మొత్తం టమోటాలు కట్ చేసుకున్నాం కదా, మొత్తం టమోటాలు వేసేసుకోండి. మొత్తం కొంచెం బాగా కుక్ అవ్వాలి, గుజ్జుగా అలా కుక్ అయిన తర్వాత కొత్తిమీర మొత్తం కట్ చేసుకున్నాం కదా, మొత్తం వేసేసి బాగా కుక్ చేయాలి. ఓకేనా, సింపుల్గా చేసేస్తే ఇది చాలా బాగా మంచి రెసిపీ కాదు, మంచి కర్రీ. ఇది మంచి కర్రీ. స్మెల్ అయితే సూపర్గా అదిరిపోయింది స్మెల్. ఓకే, చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇందులోనే మనం ఇది కొంచెంసేపు ఇలానే ఉంచేసి మూసేయండి. ఓకేనా, ఎందుకంటే బాగా మగ్గిన తర్వాత చూస్తూ ఉండండి. హై ఫ్లేమ్లోనే మంచిగా మగ్గాలి. ఓకేనా, మగ్గిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తుంటాను, నేను ఎలా చేస్తున్నానో చూసి అలాగే చేయండి. ఓకేనా, ఇది వచ్చేసి కొన్ని ఊర్లో కొన్ని పేర్లతో పిలుస్తారంట, నాకు ఐడియా లేదు. చిలకడ దుంపలు అంటారంట, మా ముస్లిం లాంగ్వేజ్లో అరవి అంటాం, అలా ఉంటాయి. ఓకే, ఇది వేసుకొని అందులోనే కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అందులో వేసేయండి. వేసేసిన తర్వాత మిరప్పొడి, ఓకే, మిరప్పొడి వేసుకోవాలి, పసుపు వేసుకోండి, ఉప్పు కూడా వేసుకోండి. ఓకేనా, ఉప్పు టమోటాల్లోనే వేసుకోవాలి, కొంచెం వేసుకోండి. ఓకేనా, చూసి వేసుకోండి. మీరు ఎక్కువగా వేస్తే మరి అది ఎక్కువ అయిపోతే కూడా తినలేం. ఓకేనా, చూసి కొద్దిగా వేసుకోండి, ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పసుపు వేసాను, చామగడ్డల్లో పసుపు వేసాను. చామగడ్డలు మటన్ కర్రీ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక మంచి వ్లాగ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మీరు చూడండి, నేను ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇందులో కారం ఎక్కువగా వేస్తే కూడా చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి సరిగ్గా సరిపోద్ది. మీరు వేస్తే కూడా సరిగ్గా సరిపోద్ది. చూస్తున్నారా, మటన్ మొత్తం ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఉడకనిచ్చిన తర్వాత ఎలా ఉందో అలాగే వేసేయండి.
ఓకేనా. మటన్ మొత్తం వేసేసి అందులో కొంచెం నీళ్ళు వేసుకోండి, వాటర్. ఓకే, చూస్తున్నారా కదా ఎలా యమ్మీగా కనిపిస్తుందో. నాకు తెలిసి మీరు ఇలాగే చేస్తే మీ ఇంట్లో కూడా యమ్మీగా తింటారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను, ఎందుకంటే సూపర్గా ఉంది. చింతపండు రసం ఇది. ఓకే, మొత్తం అందులో వచ్చే వాటర్ మొత్తం వేసేయండి. ఓకేనా. వేసేసిన తర్వాత ఏం లేదండి, హై ఫ్లేమ్లోనే ప్లేట్ పెట్టి ప్లేట్ పెట్టి అలా వదిలేయండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ అవుతుంది. బాగా బాయిల్ అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండండి. చూసారు, ఉప్పు వేస్తాను, మళ్ళీ చూసి వేసుకోండి ఉప్పు మాత్రం. ఓకే, బీపీ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువలో వేసుకోండి, బీపీ లేని వారు చూసి వేసుకోండి. ఓకేనా. ఉప్పు ప్రతి కర్రీలో ఉప్పే హైలైట్ అవుతుంది నాకు తెలిసి. చూసి వేసుకోండి. నేను చూసారా, బాయిల్ బాగా అవుతుంది. అవును కదా. చామగడ్డలు కూడా చాలా బాగా, చామగడ్డలు ఫస్ట్లో అయితే కుక్కర్లో మనం కుక్ చేసిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా ఇలా వేసిన తర్వాత చామగడ్డలు చాలా కొంచెం గట్టిగా ఉంటాయి, ఎందుకంటే చింతపండు రసం పడుతుంది కాబట్టి అలా ఉంటాయి. ఓకేనా, దానికి ఏం వరి అవ్వకండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్